నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. భారత్పై పాకిస్తాన్ వార్ డిక్లరేషన్. సింధు నది సాక్షిగా ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు. భారత్ దెబ్బకు పాక్ విలవిల. ట్యాప్ తిప్పిన మోదీ. నీటి చుక్క కోసం ఇస్లామాబాద్ ఆహాకారాలు. సింధు జలాల ఒప్పందం రద్దు. అణుబాంబుల దేశాల మధ్య వాటర్ వార్. ఆ రెండు చేతులు నరికేస్తామంటూ భారత్పై పాక్ మంత్రుల అగ్గి మీద గుగ్గిలం. పాకిస్తాన్ భారత్ని బెదిరిస్తున్నది. ఎలాంటి పరిస్థితి ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తెలుసుకుంటే ఎక్కువ సమయం పట్టదు, గంటల్లోనే మొత్తం అంతా భూస్థాపితం చేసేసే అంత పవర్ ఉంది. అయినప్పటికీ కూడా సరే, దాయాది దేశం ఒకప్పుడు కలిసి ఉన్నది అని చెప్పి కాస్త మంచితనంతో నెమ్మదిగా అడుగులు వేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి చూస్తే 2-3 సార్లు జరిగిన సంఘటనలు ఎలాంటి బెంబేలెత్తించినయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ భూగోళంపై మరో పెను యుద్ధానికి బీజం పడుతుందా? సరిహద్దుల్లో తుపాకుల గర్జనల కంటే, భయంకరమైన అణుబాంబుల కంటే వినాశకరమైన ఒక సరికొత్త యుద్ధ వ్యూహాన్ని భారత్ ప్రయోగించిందా? దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక దేశపు గొంతును కేవలం ఒకే ఒక చుక్క నీటితో నొక్కేసేందుకు న్యూఢిల్లీ పక్కా స్కెచ్ గీసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఇప్పుడు పొరుగు దేశాన్ని ఊపిరాడనీయకుండా చేస్తుంది. చరిత్రలోనే అతిపెద్ద చట్టబద్ధమైన నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టేసరికి శత్రు దేశం ఒక్కసారిగా కోరలు చాచింది. మా నీటిని ఆపాలని చూస్తే భారత్కు చెందిన ఆ రెండు చేతులను నరికేస్తామంటూ పాకిస్తాన్ మంత్రులు బహిరంగంగానే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అసలు సింధు నది సాక్షిగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ మైండ్ గేమ్ ఏంటి? ఢిల్లీ వేసిన వ్యూహానికి ఇస్లామాబాద్ ఎందుకు వణికిపోతుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. 0 డిగ్రీల చలి, రక్తాన్ని గడ్డ కట్టించే హిమాలయాల మంచు చర్యలు. మరి అక్కడి నుంచే జీవధారలా ప్రవహిస్తూ వస్తుంది సింధు నది. కానీ అదే సింధు నది ఇప్పుడు 2 అణుశక్తి దేశాల మధ్య ఒక టైం బాంబులా మారింది. పెహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి భారత గుండెల్లో మంటలు రేపింది. అమాయకుల రక్తం చిందించిన ఉగ్రవాద ఫ్యాక్టరీకి బుద్ధి చెప్పడానికి ఈసారి భారత్ తుపాకులు పట్టలేదు, మిసైళ్లను ఎక్కుపట్టలేదు. అంతకంటే శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసింది. అదే సింధు జలాల ఒప్పందం నిలిపివేత. 1960లో నెహ్రూ, అయూబ్ ఖాన్ల మధ్య కుదిరిన 6 దశాబ్దాల నాటి ఒప్పందానికి భారత్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇస్లామాబాద్లో ప్రకంపనలే సృష్టిస్తుంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముషాదిక్ మాలిక్, సమాచార శాఖ మంత్రి అత్తావుర్ తరార్ మీడియా ముందుకు వచ్చి భారత్పై విషయం కక్కారు. పొరుగు దేశ ప్రధాని ఒక ట్యాప్ ఆపరేటర్లా మారుతున్నారంటూ నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి పాకిస్తాన్లోనికి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా భారత్ ట్యాప్ తిప్పేస్తుందని, తమకు దక్కాల్సిన వాటాను ఆపాలని చూస్తే మాత్రం భారత్కు చెందిన ఆ 2 చేతులను నరికేస్తామంటూ అత్యంత రెచ్చగొట్టేలా మాట్లాడారు. మాటలకే పరిమితం కాబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి పాకిస్తాన్ మంత్రులు ఇలా ఊగిపోవడానికి, అంతలా భయపడడానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఆ దేశ మనుగడకు సంబంధించిన ప్రశ్న. పాకిస్తాన్ జనాభాలో దాదాపు 50% మంది నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఆ దేశ జాతీయ ఆర్థిక వ్యవస్థలో 25% వాటా కేవలం ఈ వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. మరి ఒకవేళ భారత్ కనుక సింధు నదీ ప్రవాహాన్ని గట్టిగా నియంత్రిస్తే పాకిస్తాన్లోని సగం మందికి ఉపాధి పోతుంది. ఆహార భద్రత క్షీణించి దేశం ఆకలి కేకలతో అలమటించిపోతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతున్న పాకిస్తాన్కు భారత్ తీసుకున్న వాటర్ డెసిషన్ ఒక డెత్ వారెంట్లా కనిపిస్తుంది. అందుకే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ వరకు అందరిలోనూ ఇప్పుడు వణుకు మొదలైంది. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక నది ప్రవహించే క్రమంలో ఎగువన ఉన్న దేశం దిగున ఉన్న దేశానికి నీటిని ఏకపక్షంగా ఆపలేదని, తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయ పోరాటం చేస్తామని పాక్ మంత్రులు పైకి గంభీరంగా చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ న్యాయ సూత్రాలు తమకే అనుకూలంగా ఉన్నాయని, ఏ ఒక్క దేశం కూడా ఈ ఒప్పందాన్ని సవరించడానికి వీల్లేదని వాదిస్తున్నారు. కానీ ఢిల్లీలో లెక్కలు వేరేలా ఉన్నాయి.
రక్తం నీరు కలిసి ప్రవహించలేవని గతంలోనే స్పష్టం చేసిన భారత్ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతూ శాంతి ఒప్పందాలను మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని తేల్చి చెబుతుంది. జియోపాలిటిక్స్లో ఇప్పుడు ఈ వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతుంది. నదుల నీటిని ఆయుధంగా మార్చుకుని ఒక దేశాన్ని లొంగదీసుకోవచ్చనే వ్యూహాన్ని భారత్ ప్రాక్టికల్గా చూపిస్తుంది. బుల్లెట్లు వాడకుండానే శత్రువును మోకాళ్ళపైకి తెచ్చే ఈ వాటర్ పాలిటిక్స్లో భారత్ తదుపరి చర్య ఎలా ఉండబోతుంది, తదుపరి అడుగు ఎలా వేయబోతుంది? మరి నిజంగానే పాకిస్తాన్కు వెళ్ళే నీటిని భారత్ పూర్తిగా నిలిపివేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఉనికి కోసం పోరాడే పాకిస్తాన్ అణుయుద్ధానికి సిద్ధపడుతుందా? మరి అంతర్జాతీయ సమాజం ఈ వివాదంలో ఎవరి వైపు నిలబడబోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింధు నది జలాల చుట్టూ అలుముకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 9.